అది చూడండి ఏ అయితే వచ్చేసింది టేస్ట్. తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్, అహ్మదాబాద్ లడ్డు బ్యాగ్ ఎక్కడ వదిలేసాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది రిషి యాత్ర యూట్యూబ్ ఛానల్. నన్ను మొదటిగా చూస్తే, ఇదే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్న కపిలి తీర్థానికి అయితే వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ టెంపుల్ ఉంటుంది, ఆ రెండు దర్శనం అయితే చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బేసిక్గా ఇక్కడ గోవిందరాజస్ టెంపుల్ అండ్ పద్మావతి టెంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ అవుదాం. ర్యాపిడో తీసుకొని ఇంకా వెళ్దాం అనుకుంటున్నా, లగేజ్ లాకర్లో పెట్టేసి. లెట్స్ గో. తీర్థానికైతే వచ్చేసాం. మన వెనకాల ర్యాపిడో అన్న డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారు. మంత్రాలు అయితే గట్టిగా చదువుతున్నారు, వాయిస్ వినిపించవచ్చు. కొన్ని దగ్గరలో వాయిస్ ఓవర్ ఇస్తాను, ఇంకేం చేయలేము. అది మైక్స్ అయితే క్యారీ చేయలేదు, ఎందుకంటే మన రీసెంట్ ఇష్యూస్. మంచి ఇలా అలా స్ట్రైట్కి వెళ్తే అలిపిరిమెట్ వస్తుంది. రైట్ సైడ్ టర్న్ అయితే మనకి కపిల తీర్థం ఉంటుంది. క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. అంటే మనం అవన్నీ చూసుకొని వచ్చాం కదా, బేసిక్గా 12 o'clock. చండీ హోమం జరుగుతుంది. చెప్పుల్ స్టాండ్ ఉంది, మనం ఫ్రంట్ పెట్టేసాం తెలియక. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ చెప్పుల్ స్టాండ్ ఉంది, ఎంట్రీ అవుతున్న టైంలో అక్కడ పెట్టుకోండి. మీరు కపిలతీర్థం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి రాగానే మీకు పార్కింగ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడైతే ఎలాంటి లోకర్స్ అయితే అవైలబుల్ ఉండవు. కాకపోతే అలా కొంచెం ముందుకి ఒక 50 meters వస్తే మీకు చెప్పల్ స్టాండ్ ఉంటుంది, అక్కడ మీరు చెప్పల్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక 50 meters వస్తే ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు. అండ్ అలా ముందుకి వెళ్తే మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ అక్కడ కొలనులా ఉంటుంది, అక్కడ మీరు స్నానం చేసుకోవచ్చు అండ్ కాలు తడుపుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే మీకు కపిల తీర్థంలో ఉన్న కపిలేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. కపిలేశ్వర స్వామి అంటే ఇంకే దేవుడు కాదు, శివుడు. అయితే మీకు కపిలేశ్వర స్వామి దర్శనానికి 2 టికెట్స్ అయితే ఒకటి ఫ్రీ దర్శనం, ఒక టికెట్ అయితే ఉంటుంది. టికెట్ అయితే మీకు 5 rupees ప్రస్తుతానికైతే ఉంది. ఫెస్టివల్ సమయంలో ఈ టికెట్ ధర అనేది మారే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా లోపలికి ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి, కాకపోతే ఫోటోగ్రఫీ ఇస్ రిస్ట్రిక్టెడ్. అంటే ఫొటోస్ వీడియోస్ దేవుడి దగ్గర అయితే తీయకూడదు. ఇక్కడ ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంచెం ఈ టైంలో కొంచెం తక్కువ వాటర్ ఉందంట. బేసిక్గా కొన్ని రోజుల ముందు అయితే చాలా వాటర్ ఉండేదంట. వర్షం అయితే పడుతుంది, అసలు మన షూస్ ఎలా ఉన్నాయో తెలియదు, లాకర్లో పెట్టలేదు. కపిలేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. మన షూ తీసుకొని అయితే మనం ఇక్కడ జంగిల్ బుక్ అని ఒకటి ఉంటుంది, అది చూద్దాం. వెల్కమ్ టు జంగిల్ బుక్. మనకి కపిల తీర్థంలోనే ఉంటుంది అనమాట ఇది. కపిల తీర్థం లోపలికి వెళ్తున్న టైంలో మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకి ఇది జంగిల్ బుక్ వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి జంగల్ బుక్ ఈ ఫారెస్ట్లో అయితే మనకి యానిమల్స్ ఉంటాయి, డియర్స్. లేకపోతే ఉంటే ఎవరు వెళ్తారండి లోపలికి? మేబీ ఈ ఏరియాలో ఉండదేమో, వీళ్ళు సేఫ్గా ఇవన్నీ వేసి ఉంటారు. నాకు తెలిసి ఈ ఏరియాకి రావేమో, ఐ థింక్ సేఫ్ ఉండొచ్చు. అండ్ ఫెదర్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ జంగిల్స్, పికాక్ చాలా ఉన్నాయి, మీరు చూసుకుంటే రావచ్చు అలా. కాకపోతే కొంచెం మంకీస్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి.
బేసికలీ లోపలికి వెళ్దాం అనుకున్నా, కాకపోతే మంకీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి తిరుపతికి దగ్గరలో ఉన్న తాలకోన వాటర్ ఫాల్స్ కూడా మంకీస్ చాలా ఉంటాయి. ఒక తెలిసిన బ్రోది కెమెరా లాగేసి వాటర్లో పడేసాయి అనమాట. చాలా ప్రాబ్లం అవుతాయి, చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి, మీదకి వచ్చేస్తూ ఉంటాయి ఫుడ్ తింటుంటే. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంకీస్ అవన్నీ ఉంటాయి. ఇంక ఇది జంగిల్ బుక్ అయితే మీరు లోపలికి వెళ్ళి వ్యూ పాయింట్స్ అవన్నీ ఉంటాయి, చెక్అవుట్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఎవరైనా నచ్చితే వెళ్ళి చూడండి. అది ఇక్కడ మనం కపిల తీర్థంలో ఇది ఒకటి చూస్తాం, వాటర్ ఫాల్స్, కపిల తీర్థం వాటర్ అండ్ టెంపుల్, అంతే. పోదాం కదా. చాముండి హోమం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అది చూసారు కదా జంగిల్ బుక్. అది లోపలికి వెళ్తే చాలా బాగుంటాయి, చాలా యానిమల్స్, అదంతా వ్యూ అంతా బాగుంటుంది. అండ్ కపిల తీర్థం వాటర్ ఫాల్స్ అండ్ కపిలేశ్వర స్వామి టెంపుల్, ఎవ్రీథింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ పేరు చెప్పండి, వాళ్ళు సూట్ అవుతుందని చెప్పి దాన్ని బట్టి మనకి కపిల తీర్థం ఆపోజిట్ గ్రీన్ మెరేడియన్ వెజ్ రెస్టారెంట్ ఉంది. అక్కడ టిఫిన్స్ ఉంటే టిఫిన్ చేసేద్దాం, ఉండాలని కోరుకుంటున్నాను సార్. టిఫిన్ అయితే ఉన్నట్టుంది, ఐ థింక్ ఇడ్లీ ఒక మనకంతా ఇక్కడ రైస్ ఐటమ్ అని అంట గ్రీన్ మెరేడియన్లో. మధ్యాహ్నం పూట ఓన్లీ రైస్, రోటీ ఇలాంటివే తప్ప టిఫిన్స్ ఏమీ లేవంట. ముందు చూద్దాం, ఎక్కడైనా టిఫిన్స్ ఉంటే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి మనం మూవ్ అవ్వాలి. ప్యాకింగ్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, మనం ఏది నచ్చితే అది చేయొచ్చు, ఒకడికి అడగాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మనకి ఇక్కడ తినాలనిపిస్తే ఇక్కడికి వెళ్ళి తినొచ్చు, వద్దంటే మనం నచ్చిన దగ్గర తినొచ్చు, నచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఐ మెంట్ టైం మనకి మనం ఓన్ స్పెండ్ చేస్తాం, మన మిస్టేక్స్ మనం తెలుసుకుంటాం, బాగుంటుంది. టిఫిన్ కోసం సర్చింగ్ నేను. టిఫిన్ ఏమైనా అవైలబుల్ ఉంటే పోయి తిందాం, ఉంటుందో చూద్దాం. నచ్చుకో. టిఫిన్ అయితే వచ్చేసింది, టేస్ట్ అయితే చేద్దాం. బ్యాక్ సైడ్ ఉన్న హోటల్లో అయితే టిఫిన్ అయితే చేశాను. 3 చపాతీ తిన్నా. 3 అంటే పెద్ద అనుకోకండి, ఒక నార్మల్ సైజులో ఉంటాయి. 120 అయింది, సారీ 90 అయింది. వాటర్ బాటిల్ 20, మొత్తం 110 అయింది. మేము ఉడిపి భవన్ టిఫిన్ బాగుంది అండ్ మీల్స్ కూడా బాగున్నాయి. మన తెలుగు వాళ్ళే చెప్పారు మీల్స్ బాగున్నాయని. తిరుపతే కదా తెలుగు వాళ్ళే, అదే బేసిక్గా ఇక్కడికి అందరూ వస్తారు. ఇట్లా ఏంటిది మీల్స్ కూడా బాగుందంట, ట్రై చేయండి వస్తే. ఇక్కడ కపిల తీర్థంకి పక్కనే, ఇదే కపిల తీర్థం ఆ సైడ్, ఇక్కడ ఉంటుంది ఉడిపి. జస్ట్ సెయింగ్ మ్యాన్, నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజుకి బాగుంది, నెక్స్ట్ ఏమైనా చెప్పులు ఏమైనా మారితే నేనేం చెప్పాలి. కపిల తీర్థం చూసాం కదా, ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. చాలా బాగుంటుందంట తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్, చూసేద్దాం వెళ్ళి. ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి నాకు 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా మీకు ఇదే వ్లాగ్లో వచ్చేస్తుంది, ఇస్కాన్ టెంపుల్ కూడా. అండ్ మన ఛానల్లో చాలా వ్లాగ్స్ వస్తున్నాయి తిరుపతివి, డిఫరెంట్ ప్లేసెస్. ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. దానికే ఉంది ఇస్కాన్ టెంపుల్, చాలా బాగుంది. లోపల చూశాను, మీకు చూపిస్తాను. అంటే బ్యాగ్ లగేజ్ ఇక్కడ పెట్టేయాలంట, మనం కూడా పెట్టేయడమే బెటర్ ఆప్షన్. లడ్డు బ్యాగ్ ఎక్కడ వదిలేసాను. పద్మావతి దేవి టెంపుల్, అన్ని లడ్డూలు అందులోనే ఉన్నాయి. అది హోటల్లో వదిలేసానా లేదా ఏదైనా టెంపుల్ దగ్గర వదిలేసానా అని డౌట్. అదే చూడాలి ఎక్కడ వదిలేసానా అనేది. ఇంకా చెప్పులు పెట్టేసి వద్దాం.
చెప్పల్ అండ్ లగేజ్ పెట్టేస్తా, చిన్న బ్యాగ్ ఒకటి ఉంది అంతే. ఇంకా పదండి చూసేద్దాం ఇస్కాన్ తిరుపతి టెంపుల్. తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అహ్మదాబాద్ తర్వాత నాకు ఇది బాగా నచ్చింది. చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్ అయితే మాత్రం. మనం ఎంట్రన్స్ చూసాం కదా ఇది, కాకపోతే ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ ఇది. అంటే అక్కడ లగేజ్ పెట్టేసి ఇక్కడ లగేజ్ షూస్ చెప్పల్స్ పెట్టేసి ఇలా వచ్చాం. ఇది ఇస్కాన్ టెంపుల్. అంటే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, మీరు ఏదైనా తినాలనుకుంటే ఉందనుకుంటే ఇక్కడికే వచ్చేసామండి. మరి మనకు ఐడియా లేదు కదా, ఇంకా నేను అక్కడ తినేసా. టెంపుల్ చాలా బాగుంది. పదండి ఇంకా లోపల నాకు తెలిసి కెమెరాస్ ఎలా ఉండవు. లడ్డు ఉన్నాయి ఇక్కడ. సీట్ చాలా బాగుంది. పార్క్ మధ్యలో భగవద్గీత అని ఒక బుక్లా ఉంది. రెస్టారెంట్ మీకు లంచ్ డిన్నర్ అన్నీ దొరుకుతాయంట, బ్రేక్ఫాస్ట్ అంతా ఉంటుందంట. అండ్ ఓవరాల్గా లోపల అన్నీ ఉన్నాయి, స్నాక్స్ నుంచి క్లాత్స్ నుంచి ఎవ్రీథింగ్ అయితే లోపల ఉన్నాయన్నమాట. అండ్ మీరు తిరుపతి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. నాకు తెలిసి మార్నింగ్ వస్తే బాగుంటుంది లేదా ఈవినింగ్, ఈ 2 టైమింగ్స్లో చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ క్రౌడ్ ఉంటారు, మీరు కూడా హ్యాపీగా టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అనేది ఫీల్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అది పోయి మన లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ తీసుకుందాం పదండి. లగేజ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ చెప్తాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.